దెందులూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావుపై టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతలూరు ప్రభాకర్ రావు ప్రోత్సాహంతోనే శ్రీనివాసరావుకు పార్టీ రాష్ట్ర న్యాయ విభాగంలో పదవి లభించిందని పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని విస్మరించి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సస్పెండ్ చేయమని కానీ ఇప్పుడు వరకు కూడా సరే అది జరగలేదు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో చెట్టి గారు ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. అది సంతోషమే. మరి ముసుగు తెలుగుపోయి ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీలో పనిచేయచ్చు ఎవరైనా రాజకీయంగా వ్యక్తిగత దోషం అనేది మరి మానుకోవాలి. కుటుంబాల గురించి మాట్లాడటం మానుకోవాలి. నువ్వు న్యాయవాది వృత్తిలో ఉన్నావు కానీ ఒక కుటుంబాన్ని మరి నువ్వు ఏ విధంగా మాట్లాడేవో అర్థమవుతా ఉంది. నువ్వు జనసేన పార్టీలో కొంతమంది నువ్వు జనసేన పార్టీ అని చెప్పుకునే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఛానల్లో ప్రెస్ మీట్ పెట్టించిన మాట వాస్తవం కదా. ఈ ఇబ్బందులు ఉంటే ఇబ్బందులుగా మాట్లాడుకోవాలి కానీ కుటుంబాన్ని ఎంచడం రాజకీయ పరంగా తెలుగుదేశం మనిషి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి తను చేసిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు కానీ మా అందరికి కానీ కేసు ఏదో అధ్యక్షులు అని చెప్తారు. కోర్టు కేసు మాయ చేశారో మరి వైఎస్ఆర్ ఏం చేశారో మీకు మీడియా మిత్రులు అందరికీ తెలుసు. మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియదు ఏమి లేదు దీని గురించి. కానీ కుటుంబాల గురించి మాట్లాడే ముందు ఆయన కుటుంబం గురించి కూడా ఒకరు మాట్లాడతారని తెలుసుకుంటాం. ఆయన మేలు నేను ఎందుకు మాట్లాడుతున్నారో ఆ ఆడపిల్ల ఇంట్లో తన ఇంట్లో ఒక ఆడపిల్లలో మీరు చెట్లు పెరగాలని అనుకుంటారు. మరి ఎందుకు బాబు కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతానో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే పై స్థాయిలో వచ్చి చెప్పమని చెప్పారు. అయినా ఈయన ఇంటించుకోకుండా పద్దాగా మీడియా వింటున్నామని పిలవటం, నిమిషానికి ఒకసారి మీడియా పెడతాం, ఇవన్నీ కూడా మాకు ఇబ్బందిగానే ఉంది, పార్టీకి ఇబ్బందిగా ఉంది, మా కాన్స్టిట్యూన్సీకి ఇబ్బందిగా ఉందని చెప్పి మేము చెంటి గారికి వచ్చి చెప్పని చెప్పింది. ఈ రాయిగా జీడిపల్లి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో చాలా మందికి పరిచయం. వారిద్దరూ కూడా మొదటి నుంచి స్నేహితులైనటువంటి విషయం చాలా మందికి తెలుసు. ఏదో కొన్ని వ్యక్తిగత కారణాల చేత విభేదం జరిగిన తర్వాత శ్రీనివాస్ బాబు గారు వైసీపీ పార్టీకి కోవచ్చుగా తయారయ్యి ఆయన ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించడం జరిగింది. గతంలో ఒకసారి ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ లోత్రా అనేటువంటి ప్రముఖ లాయరు అటు వైసీపీకి వాదిస్తున్నాడు, ఇటు టీడీపీకి వాదిస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సిద్ధార్థ లోత్రా అనేటువంటి అతను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. కానీ ఈడుపల్లి శ్రీనివాస్ బాబు అనేటువంటి అతను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లీగల్ సెల్ పార్టీకి నేను వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ మరి వైసీపీకి నియోజకవర్గంలో సంబంధించిన పటార్ అబ్బాయి చౌదరి గారికి కానీ ఆ పార్టీకి కానీ కోవిడ్గా పనిచేస్తూ పార్టీని విమర్శిస్తూ మా నాయకత్వాన్ని విమర్శిస్తూ మా ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆ కుటుంబాన్ని విమర్శించడం అనేటువంటి జరిగింది. నేను ఏలూరు రూరల్ పార్టీ అధ్యక్షుడిగా గత 7 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. ఏదైతే కొన్ని నెల రోజులుగా మన దెందులూరు కాన్స్టిట్యూన్సీలో ఒక దురదృష్టకరమైన, ఒక దౌర్భాగ్యమైన, ఒక నీచమైన సంస్కృతిని లేవనెత్తిన ప్రముఖ లాయర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. నేను తెలుగుదేశం స్టేట్ లీగల్ సెల్కే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. చెప్పుకుని పార్టీకి ద్రోహం చేస్తూ నేనేదో పెద్ద మనిషినని పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు. చూశారుగా మైకిల్ దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో, పెద్ద నాకేమీ తెలియదు, నేనే పెద్ద తెలుగు గలవాడిని, లాయర్గా నీకు తెలివితేటలు ఉండొచ్చు. ఆ లాయర్ భిక్ష పెట్టిందే మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.